హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరుబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ జరిగి డిసెంబర్ నెల 25వ తారీఖు 2025 సంవత్సరం అనగా గురువారం. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఏమనుకోవద్దు, ఏ ఒక్క పండగైనా మనకి ఒకటనే భావంగా మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మార్కెట్ యార్డ్ అయితే సెలవు ఓ పక్క అయితే, ఎందుకంటే ఈ వారంలో నిన్న మొన్న 2 రోజులు 3 రోజులు కూడా బాగా శాంపిల్స్ ఎక్కువ పెట్టాను, రైస్ శాంపిల్స్. మరి ఈరోజు వీడియో అందరూ అన్న స్టాకులు ఎంత ఉన్నాయి, మార్కెట్ పరిస్థితి ఏంది, ఎట్లా ఉందన్న, పెరిగింది తగ్గింది అని అడుగుతున్నారు. దానికోసం మీకు చిన్న వీడియో షార్ట్ టైంలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే లాస్ట్ దాకా చూడండి. ఈ డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి, మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. వీళ్ళని దీనిగా మీకు తెలిసిన వారిని వీడియోని కూడా షేర్ చేస్తాను అనుకున్నాను. ఒక పక్క టైం అవుతుంది. ఓకే, ముందుగా మన మార్కెట్ యార్డ్లో చాలామంది డౌట్స్, స్టాకులో ఇంతే మాత్రం అన్న దాదాపుగా 25 లక్షల నుంచి 30 లక్షల మధ్యలోనే ఉంటాయి అన్న స్టాకులు. గుంటూరు వరకు, ఓన్లీ గుంటూరు ఏసీల వరకు అయితే 25 లక్షల నుంచి 30 లక్షల లోపుగా ఉంటాయి స్టాకులు అయితే. ఒక పక్క ఎందుకంటే కొన్ని మధ్యకాలంలో కొన్ని కూడా కొంతమంది స్టాకులు పెట్టి ఉన్నారు. మార్కెట్ మరి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఎట్లా జరుగుతున్నాయన్న, ఏంది పరిస్థితి అందరూ అంటున్నారు కదా. ఎక్స్పోర్ట్ ఆర్డర్లు రన్నింగ్లో ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్ ఆర్డర్లు నడుస్తున్నాయి, ఎప్పుడు ఉన్నవే నడుస్తున్నాయి, కొత్తగా ఏమీ లేదు. ఒక పక్క కొత్తగా వస్తుంది, ఏసీగా వస్తుంది. అందుకే కొత్త వాడికి అయితే డిమాండ్ అయితే లేదు. మరి కొత్త వాడికి కానీ ఏసీ వాడికి కానీ డిమాండ్ రావాలంటే ఇంత తొందరగా ఏమీ తెలవదన్న. ఏదైనా సంక్రాంతి పోవాలి, లేదా జనవరి కూడా పోవాలి. జనవరి పోయినాక ఫిబ్రవరిలో కూడా కొత్తగా తక్కువ వస్తుంది. వచ్చిన లాట్లు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి, కొత్తవి చిన్న చిన్న లాట్లు వస్తున్నాయి, మంచి క్వాలిటీలు. పెద్ద లాట్లు అయితే క్వాలిటీలు రావట్లేదు. ఎక్కువ మచ్చకాయలు, ఈ తాలుగాయలు, ముడతలాడినవి ఇట్లాంటివి వస్తున్నాయి ఎక్కువగా. 341, తేజ, కర్నూలు డీడీ, 101 ఇవి వస్తున్నాయి ఎక్కువ. కొత్త వాడు వచ్చినట్లు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. అవి ఎక్కువ తాలు, మచ్చకాయలు ఇవి వస్తున్నాయి. మరి జనవరి పోయి ఫిబ్రవరిలో కూడా ఇంతే వస్తున్నాయి. ఇంకా పెద్దగా పెద్ద లాట్లు ఏమీ రావట్లేదు అని ఏమైనా ఉంటే అప్పుడు ఏమైనా కానీ ముందుగా పెరగవచ్చు. అది కూడా గ్యారంటీ మేమేం చెప్పట్లా పెరిగిద్దని. ఎవరు రేపటి గురించి ఎవరైనా చెప్పగలం చెప్పండి. ఈరోజు ఇంట్లో బయటికి వెళ్ళామంటే మనకి ఇంట్లో తిరిగి ఇంటికి వచ్చే మనకే గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం. అయితే ఒకటి మన ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు చెప్తున్నాం. పెరిగితే అప్పుడు జనవరి ఇంకా ఫిబ్రవరి కూడా పోవాలి, లెక్క అయితే మార్చి అప్పుడు ఏమైనా కొత్త కాయలు తక్కువగా వస్తున్నాయన్నా అనేటట్టుకుంటే పెరిగిద్దేమో. కానీ ఇంత తొందరగా పెరిగే సూచన లేవంటున్నారు. ఎవరిని అడిగినా కానీ, ఎవరిని అడిగినే ఏంది ఓ పక్క అంతే. మరి నిన్న మాత్రం ఆరుమూరు మాత్రం క్వాలిటీ బాగుంది. మరి మీరు వీడియో చూసారు లేదో, 130 దేశారు అంతే, దానికి తగ్గ క్వాలిటీ ఉందన్నారు. ఆరుమూరు లాగా కూడా లేదు, కానీ సైజు ఉండి నైట్గా నుడుతుంది కాబట్టి ఆరుమూరు అని చెప్తున్నారు. సంఘం ఆరుమూరు కన్నా కొద్ది కలర్ బాగుంది, నిండు రంగు అనమాట. అందుకని 30 దేశారు. ఎక్కువగా మామూలుగా ఆరుమూరు అయితే 130 రూపాయలు కూడా అడగట్లేదు. 120, 25, 27, 28 ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. తేజ అయితే కొత్తవి 140, 45 రూపాయలు వేస్తున్నారు. ఏసీవి 140, 45 వేస్తున్నారు. ఏసీవి ఇంకొద్దిగా సైజు రంగు బాగుంటే ₹1, ₹2, 7, 8 రూపాయల దాకా జరుగుతుంది. అంతకు పైన అయితే ఏమీ జరగట్లా. ఒకవేళ 7, 8 చేసినా మళ్ళీ మర్చికెళ్ళినప్పుడు ఏదో ఒక డిఫరెన్స్ వల్ల దాంట్లో ఏదైనా తెలపర తగిలినా, ఆకుపాటు తగిలినా ₹1 తగ్గిస్తున్నారు. ఏసీ వాటికి అయితే కొత్త 145 వేస్తున్నారు. మళ్ళీ మర్చికెళ్ళేసరికి ఆడాడ పండు తగులుతుంది, లేదా అది ఆకుపట్టు ఉంది అని. ఎందుకంటే వాళ్ళు పైన వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళు ఈరోజు కొనారంటే దాదాపుగా ఒకవేళ ఈరోజు లోడ్ వేసినా వారం పైన పట్టిద్ది, 2 వారాలు పట్టిద్ది వాళ్ళకి లోడ్ వెళ్ళేసరికి. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఏడో పండుగ తగిలినా వేసుకోరు, ఆకుపట్టు తగిలి వేసుకోరు. మీరు తెచ్చే కాయలు బాగా డ్రై చేసి తెచ్చుకోండి. అక్కడే ఒక రోజు లేట్ అయినా ఇబ్బంది లేదు. ఉన్న మార్కెట్ మనకి రూపాయి కలిసి రావాలంటే అన్న ఈరోజు కాదు రేపు పోయినా ఆ రూపాయి మనకు వచ్చిద్ది. అమ్మ రేపు రాదురా బాబు, ఈరోజే రూపాయి వచ్చిద్ది పోవాలి అని తీసుకొస్తారనుకో, ఆరబెట్టకుండా ఆ పల్లెడు ఎవరు లైక్ చేయరు. మళ్ళీ ఈడ రాసిపోసి ఇవన్నీ చేసి చాలా తంటాలు పడాలి. ఏదైనా కానీ అయితే మాత్రం ఈడ మళ్ళా సంచికి గోతానికి వచ్చే ఒక 60, 70 ఏదైనా డిమాండ్ బట్టి రేటు తీసుకుంటారు. చాలా తరుగు వస్తుంది. మీరు అక్కడ కాపలా గాయాల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి అక్కడే బాగా డ్రైవ్ చేసి తీసుకురండి. మన వీడియోస్ రైతులకు కానీ పార్టీ వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు మార్కెట్ చెప్తాం కాబట్టి. పార్టీ వాడు మీరు రైతులు అన్న 145 రూపాయలు అన్నారన్న ఫలానా సూరుబాబు యూట్యూబ్, మీరేందన్నా 140 అంటున్నారు అంత. వాళ్ళకి ఎందుకంటే కొనే వాళ్ళకి ఇక్కడ అమ్ముకుంటారు కాబట్టి మార్కెట్లోన అక్కడ తక్కువకే అడుగుతారు. ఎవరికైనా కింటాకి 1000 నుంచి 1500 వరకు ట్రావెలింగ్ ఛార్జీలు కానీ, కమిషన్ కానీ ఇవన్నీ 1000 నుంచి 1500 వరకు ఖర్చు అవుతుంది మార్కెట్ యార్డ్కి. ఆ నుండి కాయలు తెచ్చుకోవాలండి. అందుకని వాళ్ళు రూపాయి తక్కువకు అడుగుతారు. దానికి నచ్చితే మీరు అమ్మండి, లేకపోతే లేదు. వాళ్ళు మరి ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు అన్నీ చూసుకొని అడుగుతారు. ఆ రేటుకి వాళ్ళు అడిగిన రేటుకి ఇస్తే ఇవ్వండి, లేదా మీరే తెచ్చుకోండి యార్డ్కి. అంతేగాని
వాళ్ళు ఎంత చెప్పరు వీళ్ళు ఎంత చెప్పరు అనేసరికి వాళ్ళకేమో మన వీడియోలు నచ్చగవరా బాబు మీ వీడియోలు రైతుల్ని సంకనాపుతున్నంత రైతులు మనం ఎవరు మోసం చేయట్లేదు. ఎందుకంటే రైతుకి ఉన్నట్టు మనం చెప్తున్నాం జరుగుతున్నది వాస్తవంగా అయితే. ఇక్కడ ఎల్లోలు వచ్చేసరికి నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు. డ్రై క్వాలిటీ ఉంటే ఎల్లో గోల్డ్లు 35,000 38,000 పోతున్నాయి. నెమ్ములు తీసుకుంటే ఏమడుగుతున్నారు 20,000 25,000 ఈ రేంజ్లో అడుగుతున్నారు. అందుకనే డ్రై చేస్తే అండి ఆరుమూర్లు మంచి క్వాలిటీ ఉంటే 20 నుంచి 25 27 28 రూపాయలు దాకా జరుగుతున్నాయి కొత్తవి. పళ్ళు తీసుకొస్తే 105కి 110కి 15 రూపాయలకి కొంటున్నారు. అది కూడా తేజాలు 135 40 రూపాయలు జరగాల్సిన నెమ్ములు తీసుకొస్తే బెస్ట్ రకాలు తీసుకొస్తే 110కి 15 రూపాయలకి సేల్స్ జరుగుతుంది. అదే అక్కడే ఆరబెట్టి తీసుకొస్తే తరుగు వస్తే వచ్చింది, ఒకరోజు లేట్ అయింది, దేవుడు మనకు రాసి పెట్టుందో మన రూపాయి మనకి ఎట్టన్నా వచ్చింది. అంతేగాని ఈరోజు పోతే రేటు ఉంది, రేపు పోతే రేటు లేదురా బాబు అని తీసుకొచ్చి ఏడ ఇబ్బందులు పడటము అదంతా అనవసరం. బతిమలు ఆడుకునే పని మనకి రైతు అనేవాడికి ఉండకూడదు. మనం తెచ్చే కాయలో క్వాలిటీ ఉండాలి కానీ వాళ్ళే పరిగెత్తి వచ్చి తీసుకుంటారు. మీడియాలు వేసేవాళ్ళు మా డీలక్స్ అంటారు, మీడియం బెస్ట్లు పండించేవాళ్ళు మా డీలక్స్ అని చెప్తారు స్టేట్లకి. వాళ్ళేం సగం తలకాయ నొప్పి వాళ్ళకి. ఒరే బాబు నువ్వు రేట్లు తగ్గించి చెప్పురా అమ్మారు. మా వాళ్ళు మీడియాలు తెచ్చి కూడా మా డీలక్స్ ఎందుకు ఆ రేటు పోలేదంటారంట. అలా కాదు, క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఒక తేజలో 4 రకాలు ఉన్నాయి, 26లో 4 రకాలు, 63లో 3 రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో 4 రేట్లు పోతాయి ఏదైనా కానీ. డీలక్స్ అయినా కానీ అందులో ఏడవ పండుగ తగిలితే రేటు తగ్గించేస్తారు, ఏడవ మచ్చకాయ తగిలి తగ్గించేస్తారు. టమాటో అండ్ సపోటా మిర్చికి సేల్స్ జరుగుతుంది 15 నుంచి 20,000 25,000 దాకా వేస్తారు. టమాటో అండ్ సపోటా మిర్చి నెక్స్ట్ కడ్డీ బ్యాడ్కి అండ్ డబ్బీ బ్యాడ్కి కూడా డిమాండ్ ఉంది, వాటికి స్లోలో నడుస్తుంది. బంగారం కొత్తవి తీసుకొస్తున్నారు, పళ్ళు తీసుకొస్తున్నారు, అవి కూడా 12-13,000 అడుగుతున్నారు. మంచి కాయలు తీసుకొస్తే డ్రై తెస్తే 14,000 నుంచి 15-16,000 దాకా వేస్తున్నారు క్వాలిటీని బట్టి అయితే. బుల్లెట్లు ఏసీవి ఎక్కువ కనబడుతున్నాయి, మంచి రకాలు కనిపెడితే 14,000 నుంచి 16,000 దాకా బుల్లెట్లు వేస్తున్నారు. రంగులు ఉంటాయి, రంగులు లేక తెలపలు ఉంటే 10,000 నుంచి 12-13,000 వేస్తున్నారు. బ్యాడిగే రకాల్లో సెంజండ బ్యాడ్గా 345 బ్యాడ్గా కూడా ఏసీవి ఎక్కువ వస్తున్నాయి. మంచి రంగు క్వాలిటీ ఉంటే 15-16,000 జరుగుతున్నాయి, లేదంటే 10,000 నుంచి 13,000 ఎక్కువ డిమాండ్గా అడుగుతున్నారు. అంత పైన అయితే ఏం బావట్లేదు. కొత్తవి కూడా పాలాలు తీసుకొస్తున్నారు, అవి 12,000 13,000 14,000 దాకా అడుగుతున్నారు. పాలాలు తీసుకొస్తే డ్రై తీస్తే బాగుంది. 2043 28,000 30,000 ఉన్న మార్కెట్ ఇవాళ 15 నుంచి 18,000 దాకా మార్కెట్ నడుస్తుంది. మంచి రకాలు తెలపర లేక ఉంటే 15,000 నుంచి 18,000, ఇంకా సుపీరియర్లు ఉంటే 185-90 రూపాయలు కూడా వేస్తున్నారు. వాటిలో అయితే మాత్రం కర్నూలు డీడీ 170-75 రూపాయలు బాగా జరుగుతుంది. 15,000 నుంచి 17,000 ఎక్కువ వేస్తున్నారు కర్నూలు డీడీ. ఇంకా క్వాలిటీ బాగుండి బాగా డ్రై క్వాలిటీ ప్యాకింగ్ ఉంటే ఇంకొక 5 రూపాయలు 75 రూపాయలు వేస్తున్నారు. ఈ కర్నూలు డీడీ 101 ఇవి 101 కూడా 155 నుంచి 60-65 రూపాయలు దాకా జరుగుతున్నాయి. ఈ 2 రకాలు పాలాలు మచ్చకాయలు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. అయితే అన్నీ 9,000-8,000 నుంచి 11-12-13,000 దాకా వేస్తాను. మచ్చకాయలు రంగులు ఇవన్నీ కూడాను. సీడ్ రకాల తాలు ఏసీ తాలు అడగట్లా, ఏసీ ఏ తాలు అడగట్లా. తేజ తాలు కూడా 75, 70, 80 అడుగుతున్నారు. మన రైతు అమ్మేవాడైతే 75కి 80కి అమ్ముతున్నారు, 70కి కూడా అడుగుతున్నారు అడిగేవాళ్ళు. సీడ్ రకాల తాలు కూడా 4,000 5,000 6,000 దాకా జరుగుతుంది క్వాలిటీని బట్టి. ఎందుకంటే కొత్త వస్తున్నాయి, ఒక పక్క కొత్త రంగులు ఉండవే మంచివే కొద్దిగా తక్కువలో దొరుకుతున్నాయి. ఎందుకంటే మీరు పాలాలు తీసుకొస్తున్నారు నెమ్ములు, ఆ నెమ్ములేమో 4,000-5,000 6,000 అలా దొరుకుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అవి కొనుక్కొని 2 రోజులు ఆరబెట్టుకొని అవసరమైతే మిల్లు కాడ వేసుకొని పౌడర్ వేసుకుంటారు. తాలు ఎక్కువ పౌడర్లు కొంటారు కాబట్టి మరి కొత్తవి తక్కువలో దొరకడం, మరి ఏసీవి అంతగా డిమాండ్ లేదు. ఏ ఒక్క రకం కొన్ని బ్యాడిగిలు కూడా ఏదైనా. మీరు ఈ వీడియో చూసి చాలామంది అన్న మీరు కొన్ని రకాలు చెప్పలేదని అనుకోవచ్చు. కొన్ని రకాల గురించి మీకు తెలియాలంటే మాత్రం మొన్న వీడియోలు ఉంటాయి. ఎందుకంటే ఇవి అన్ని రకాల గురించి చెప్పడానికి కాదు, డీటెయిల్స్ చెప్పడానికి. ఆర్డర్లు అయితే జరుగుతున్నాయి, కాకపోతే జనవరి ఫిబ్రవరి పోతే కొన్ని కొత్త ఆర్డర్లు రావచ్చు. ఆ కొత్త ఆర్డర్లు బట్టి మార్కెట్ ఇంకేమైనా అప్పుడు ఏమైనా మారవచ్చు. ఇంత తొందరగా ఏమీ లేదు. స్టాకులు చెప్పాను, కొత్త ఇయర్ చెప్పాను, పాత చెప్పాను, మార్కెట్ ఎలాగొని చెప్పాను, ఎక్స్పోర్ట్ ఆర్డర్లు చెప్పాను. ఇంకా అన్ని రకాల మిర్చి గురించి అని చెప్పలేదు. మీరు వివరంగా చూసిన వారికి అయితే వీడియో అర్థమవుద్ది. వివరంగా చూడకన్నా ఫస్ట్ లాస్ట్ చూసిన వారికి ఏమి అర్థం అవ్వదు. మొత్తం చూసిన వారైతే అన్న బాగా చెప్పమంటారు, లేదంటే మరి ఇంకెవరైనా చేయలేము. మీకు మాత్రం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైతు అనేవాడికి మనం అండగా ఉండాలి, రైతుకి సపోర్ట్ చేయాలి. పార్టీ వాళ్ళ కోసం కాదు. పార్టీ వాళ్ళు అంటే వీళ్ళు ఉంటారు, రేపు ఇంకో దగ్గర కొంటారు. నీ దగ్గర కాకపోతే ఇంకో దగ్గర కొంటారు. వాళ్ళు కొనేవాళ్ళు ఎట్టని కొంటారు. వాళ్ళని బట్టి కూడా ఆలోచించి వాళ్ళ దాని పరిస్థితి అర్థం చేసుకొని మీకు నచ్చితే అమ్మండి, లేకపోతే ఇది వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. ఓకే, థ్యాంక్ యూ.